అమ్మ బ్లెస్ ప్రైజ్ అడ్రా గారు. బాగున్నావు తల్లి? బాగున్నాను గారు. ఓకే, నిన్ను కొన్ని బైబిల్ ప్రశ్నలు అడుగుతాను, చెప్తావమ్మా? చెప్తాను. ఎందుకంటే మనము ఇంచుమించు ఒక నెల అవుతుంది అనుకుంటా, కొంతమంది పిల్లలు నువ్వు తర్వాత వేరే వాళ్ళు చేశారు బైబిల్ ప్రశ్నలు, క్విజ్ చేసాం. ఇంచుమించు చాలా మంది ఫోన్ కాల్స్ చేసి అమ్మగారండి అలా మరలా మీరు కొంచెం అలా తయారు చేసి క్విజ్ పెడితే మేము నేర్చుకుంటాం అమ్మగారని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది రా తల్లి. అందుకనే మరలా ఈ కార్యక్రమాన్ని చెడు ప్రారంభించాం. ఓకే, మంచిది. 5 ప్రశ్నలు అడుగుతానులే, కంగారు పడిపోకు. ఓకేనా? నేను చూస్తుంటే, నీ వాతావరణం చూస్తుంటే తప్పనిసరిగా 5 ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేటట్టే ఉన్నావు. అది నా విశ్వాసం. మరి నీ విశ్వాసం ఏంటి? చెప్తావు అనుకుంటున్నావా, భయపడుతున్నావా? ఓకే, మొదటి ప్రశ్న, నెహెమయా గ్రంథకర్త ఎవరు? ఎన్ని అధ్యాయములు, ఎన్ని వచనములు? నెహెమ్యా గ్రంథాన్ని రాసింది పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా గారి చేత రచించారు. కొంచెం గట్టిగా మాట్లాడరు తల్లి. నెహెమ్యా గారి చేత రాయించారు. ఓకే, నెహెమ్యా గ్రంథంలో మొత్తం అధ్యాయులు 13 అధ్యాయములు. అవునమ్మా. 13 అధ్యాయులు వచనాలన్నీ 405 వచనములు. రైట్ ఆన్సర్. ఓకే, మనం మనం ఎప్పటి వరకు చదువుకున్నది మనం ఇంతవరకు తెలుసు. ఒకవేళ ఏమైనా ఉంటే మిగతా వాళ్ళు అది నేర్చుకుంటారు. ఓకే, చాలా సంతోషం, మంచిగా చెప్తాం. రెండవ ప్రశ్న అడగనా? అడిగినాము. గిద్యోను గారు తెలుసా బైబిల్ గ్రంథంలో? తెలుసు. ఆయన ఒక ఎపోదు తయారు చేసుకుంటారు బంగారంతో. ఇజ్రాయేల్ ప్రజలు ఇచ్చిన దాంతోనూ తర్వాత తనకు వచ్చిన దాంతోనూ తయారు చేసుకుంటారు. ఆ ఎపోదు ఎన్ని తులముల బంగారము ఎత్తుగలదది? 1700 తులముల బంగారంతో చేయించుకున్నారు అమ్మగారు. ఓకే, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఈ 2 ప్రశ్నలు మంచివి, ఇవన్నీ కూడా మంచి సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంత చిన్న ఏజ్లో ఈ చదువు బిజీలో అంత గుర్తు, అంత కాన్ఫిడెంట్గా చెప్పే చాయిసే లేదు. కానీ దేవుడు నిన్ను ఆ రకంగా వాడుకుంటున్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, 3వ ప్రశ్న. ఓకే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని కాన్ఫిడెంట్గా ప్రార్థన చేసిన భక్తుడు ఎవరు? ఏ అధ్యాయం అయినా వచ్చు? దావీదు మహారాజు గారు. ఓకే, కీర్తనల గ్రంథము 52వ కీర్తన. ఓకే, ఆఖరి వచనం 8వ వచనం. రైట్ ఆన్సర్. చాలా బాగా చెప్పావు, సూపర్. ఇప్పుడు దావీదు మహారాజు గారు అంతలా ప్రార్థన చేశారు. ఖచ్చితంగా చాలా మంది ప్రార్థన విన్నావా బ్లెస్ ఎప్పుడైనా నువ్వు? నేను చాలా మంది ప్రార్థన వింటూ ఉంటాను. ఏం చేస్తారంటే, ప్రభువా నేను పేడలో పురుగున ప్రభువా, నీటి మీద బుడగన ప్రభువా, ఎగిరిపోయే పొగన ప్రభువా, గాలిపటాన్ని ప్రభు అంటారు. అలా చేయకూడదు. అంటే అలా చేయకూడదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు రారాజు, అవునా కదా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఉన్నతమైన రాజు. కాబట్టి మనము చాలా మంది ఏంటంటే అది తగ్గింపు అనుకుంటారు. అది కూడా కరెక్టే, చేసుకోవచ్చు, కానీ మరీ అంత దారుణం కాదు. ఈయన ఏమంటున్నారంటే, పచ్చని విలువ చెట్టు వల్ల నేను మందిరంలో ఎంత కాన్ఫిడెంట్ వచ్చేసావు బ్లెస్సి. మరి నువ్వు ఎలా చేస్తావు ప్రార్థన? చేసుకుంటావా డైలీ ప్రార్థన? ఓ మంచి పిల్లవి. ఈ రోజుల్లో అతి తక్కువ ఇలాంటి సందర్భాలు. ఓకే, చాలా సంతోషం. 3 ప్రశ్నలు కదండి మనం మాట్లాడుకున్నాం. 4వ ప్రశ్న అడుగుతున్నానే. నా సంసారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ గుడ్డలో ఉంచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును అని ఏ భక్తుడు ప్రార్థన చేశాడు? ఏ కీర్తన ఎన్నో వచ్చిన? ఇది కూడా దావీదు మహారాజు గారే చేశారు అమ్మగారు. ఓకే, గట్టిగా మాట్లాడాలి. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనం. ఓకే, రైట్ ఆన్సర్. నాకు చాలా ఇష్టం బ్లెస్సి. ఈ మాట పదాక నేను ప్రార్థనలోను ప్రసంగాలలోను చాలా చోట్ల మాట్లాడుతుంటాను, మీకు తెలుసు కదా. ఓకే, చాలా సంతోషం. 5వ ప్రశ్న అడగనా? ఓకే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దార్శించిన మేలెంతో గొప్పది, నరుల ఎదుటని ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో దొడ్డది అనే వచనము ఎన్నోవ కీర్తన? ఏ భక్తుడు చెప్పాడు అలాగా? ఎన్నో వచనం? ఇది దావీదు మహారాజు గారు చెప్పారమ్మ గారు. 31వ అధ్యాయము కీర్తనల 31వ కీర్తన 19వ వచనం. సూపర్ బ్లెస్సి, సూపరే సూపర్. చాలా బాగా చెప్పావు బ్లెస్సి. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు.
నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలెంతో గొప్పది. సో నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో దొడ్డది. అసలు ఎంత ఉన్నతమైన విషయాలు. బ్లెస్సి సూపర్ గా చెప్పు. 5 ప్రశ్నలకు కూడా సమాధానం చాలా బాగా చెప్పావు. ఈ 5 ప్రశ్నల ద్వారా నువ్వేం నేర్చుకున్నావో అది చెప్పి చూసే యవ్వనస్తులు ఏం నేర్చుకోవాలో అది చెప్పాలి. చిన్న సందేశం మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చిన్న మాట చెప్తున్నాను అమ్మగారు. ఓకే. గిద్యోను గారైనా, నెహమ్యా గారైనా, దావీదు మహారాజ్ గారైనా సరే వాళ్ళ యవ్వన కాలంలో చాలా దేవుని కాడి మోస్తూ చాలా నమ్మకంగా ఉండేవారు. అయితే వాళ్ళని చూసి ఈ జనరేషన్ లో యవనస్తులు ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. వాళ్ళ జీవిత చరిత్రలు కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు అనుభవించిన దేవుని కార్యాలైనా సరే చాలా గొప్పవి. అలా దేవుని ఆశ్రయించిన జీవితాలు చాలా బాగుంటాయని వాళ్ళ ముగ్గురిని చూస్తే తెలుసుకోవచ్చు. ఈ జనరేషన్ లో యవనస్తులు కూడా అలాగే తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు.